మనం ఒకటి తలుస్తే దైవం ఇంకోటి తలుస్తుందంటే ఇదేనేమో. చూడండి, అమ్మవార్లు టెంపుల్ కోసమేమో చిన్నగా అక్కడ గాజులతో చేసిన అమ్మవారు చేశాను. ఆ పెద్దదేమో నేను ఇంట్లో పారాయణం పెట్టుకున్న రోజు పూజ కోసం చేశానన్నమాట. కానీ అమ్మవారు గుళ్ళో చేయించుకోవాలనుకుంటోంది తనకి పూజ, అందుకని గుళ్ళో ఇవ్వాల్సి వచ్చింది. అడిగారు గుడికి కూడా కావాలి అంటే గుళ్ళో పెట్టడం కోసం. సో ఇంట్లోది అమ్మవారి గుడి కోసం ఇచ్చేస్తున్నానండి, గుళ్ళో పెట్టడానికి కోసం. ఓకే, 9 అమ్మవార్లు ప్రతి సంవత్సరం నవదుర్గలు చేసి పెడతారనమాట టెంపుల్లోని. సో అందుకని అమ్మవారిని గుళ్ళో పెట్టడం కోసం ఇస్తున్నానమాట. ఇంట్లోకి మళ్ళీ నా పారాయణం రోజు ఇంట్లోకి ఇంకో అమ్మవారిని నేను చేసుకోవాలన్నమాట. అది చూడండి టెంపుల్కి ఇచ్చేటప్పుడు నేను ఇలా నీళ్లు వారిపోసి తీసుకెళ్తారు. సో అందువల్ల నేనే చేసుకుంటున్నాను ఈ సంవత్సరము. అమ్మవారికి హారతి ఇచ్చి అమ్మవారికి నీళ్లు వారపోసి గుడికి తీసుకెళ్తున్నాను. చూడండి, అమ్మవార్లు 2 చక్కగా ముద్దుగుమ్మల్లాగా కారులో కూర్చున్నారు. టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు. భలే ముద్దుగున్నాయి. ఇదండి టెంపుల్లో తీసుకొచ్చి పెట్టేశాను 2 అమ్మవార్లు. ఇక్కడేమో గాజులతో చేశాను ఈ అమ్మవారు. ఇక్కడ మాత్రం ఇదిగోండి, నేను ఇంట్లో కానీ చేసుకొచ్చుకున్నాను. బట్ ఇక్కడ ప్రాప్తం ఉంది అమ్మవారికి, టెంపుల్లో ప్రాప్తం ఉంది. టెంపుల్లో పెట్టేశాను. 9 రోజులు ఇక్కడ పూజలు జరుగుతాయి 2 అమ్మవార్లకి. ఇంకా నవదుర్గలు వస్తాయండి, నేను తెచ్చి పెట్టేశాను. సో ఇంకా అందరు తీసుకురావాలి. 2 అమ్మవార్లే వచ్చాయి, ఇంకా 7 అమ్మవార్లు రావాలి. అన్నీ వస్తాయండి. వచ్చాక మళ్ళీ టెంపుల్ది ఇంకో 1 minute వీడియో షార్ట్ చేసి పెడతాను. ఓకేనా? ఇప్పుడు మాత్రం నేనే ఫస్ట్ తీసుకొచ్చి పెట్టాను. చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ నవరాత్రుల్లో చాలా వీడియోలు వస్తాయండి అమ్మవార్లకు సంబంధించినవి. ప్లీజ్ వెయిట్ ఫర్ ఆల్ వీడియోస్. ఓకే, స్టే ట్యూన్.